సింగరేణి కార్మికుడు డిపెండెంట్ ఉద్యోగాన్ని ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా భావిస్తాడు. నాకు ఇబ్బంది అవుతుంది కానీ నా తర్వాత నా పిల్లగానికో నా అల్లుడికో నా బిడ్డకో జాబ్ వస్తుంది అని చెప్పి ఒక ధీమాతో ఉంటారు. కానీ ఆ ధీమా కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాల్సిందే. ఇది ప్రథమ ప్రాధాన్య అంశంగా దీని మీద పోరాటం చేయదలుచుకున్నాం. మనకు ఇల్లు కావాలనేటటువంటి కళ ఉంటుంది, కొంత సాధించుకోగలిగినాం. సొంత ఇల్లు మరి ఉంటుందా సింగరేణి నుంచి రిటైర్ అయిపోయే టైంలో అంటే ఏమీ కూడా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అది రెండవ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఇక మూడవది ఇన్కమ్ ట్యాక్స్. ఎన్నోసార్లు నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా అడగడం జరిగింది. సింగరేణి గని కార్మికులకు స్లాబ్తో సంబంధం లేకుండా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అడిగినాం. వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారు 50 సార్లను 100 సార్లను ఢిల్లీకి పోయి వచ్చారు. ఒక్కనాడు కూడా మన సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశాన్ని ఢిల్లీలో ఆయన మోడీతో మాట్లాడినటువంటి విషయం మాత్రం మనం ఎప్పుడు చూడలేదు. కొత్త బొగ్గు బ్లాకులు మరి సింగరేణికి అలాట్ చేయాలని చెప్పి అనేక సార్లు కోరినాం. కానీ కేంద్రం మొత్తం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను కూడా జాతీయ స్థాయిలో లిస్టులో పెట్టి మీరు కూడా వేలం పాటలో పాల్గొనండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? తెలంగాణ బిడ్డలకు జరుగుతుంది. మన దగ్గర ఉన్న సింగరేణి, మన తల్లి గర్భంలో ఉన్న సింగరేణి దీని మీద ఇంకొకరికి హక్కు ఇచ్చినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్ వేలానికి ఒప్పుకునేదే లేదు. మీ పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి కార్మిక సంఘాలకు హెచ్ఎంఎస్ కావచ్చు, తెలంగాణ జాగృతి కావచ్చు, మాకు అండగా ఉండమని మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. 19వ తారీఖు నాడు హైదరాబాద్లో హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి కార్పొరేట్ ఆఫీసుని ముట్టడి చేయబోతా ఉన్నాం. దీనికోసం ఆల్రెడీ కార్యాచరణ తీసుకోవడం జరిగింది.